హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఏపీ కరెంట్ అఫైర్స్ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వార్తల్లో ఉన్న వ్యక్తులు అనగా పర్సన్ ఇన్ న్యూస్ అన్నటువంటి ఒక డైమెన్షన్ని ఈరోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా మనం కవర్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. బేసికల్గా పర్సన్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న వ్యక్తులు అని అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఇటీవల కాలంలో జరిగినటువంటి అపాయింట్మెంట్స్ అనగా నియామకాల గురించి మనం మాట్లాడాలి. ప్లస్ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆర్బిచరీస్ అనగా మరణాల గురించి మనం మాట్లాడతాము. సో అవార్డ్స్ ఈ సెక్షన్లో నేను కవర్ చేయట్లేదు. ఎందుకనంటే అవార్డ్స్ని ఒక ప్రత్యేక వీడియో కింద నేను తీసుకొని రాబోతున్నాను. ఆ వీడియోలో మీకు అవార్డ్స్ అన్నవి అక్కడ నేను అప్డేట్ చేస్తాను. ఓకే, సో వీడియో ముందుకు కొనసాగించే కంటే ముందు ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసుకోలేదనంటే ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మోస్ట్ ఎఫెక్టివ్గా మెటీరియల్స్ కావచ్చు, వీడియో లెక్చర్స్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ బిట్ బ్యాంక్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ప్లేస్టోర్లో మీకు అందుబాటులో ఉంటుందమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని గమనించినట్లయితే సిఆర్ రావ్ కళ్యంపూడి రాధాకృష్ణారావు గారు ఇటీవల కాలంలో మరణించారు. ఓకే, 22 ఆగస్ట్ 2023 మరణించడం జరిగింది. ఓకే, సిఆర్ రావు గారి ప్రత్యేకత ఏంటంటే హీఈస్ అ వెరీ గ్రేట్ మ్యాథమెటిషియన్, గణిత శాస్త్రవేత్త, అదే రకంగా స్టాటిస్టిక్స్కి సంబంధించి స్టాటిస్టిషియన్ ఆల్సో. ఓకే, 1969 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం, 2001 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం జరిగిందమ్మా సిఆర్ రావు. ఈయన ప్రత్యేకత ఏమిటంటే హీఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. పూర్తిగా అమెరికాలోనే స్థిరపడినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్తో లింక్ అయి ఉన్నాడు. కాబట్టి ఈ పర్సన్ గురించి మనం డిస్కషన్ చేయాలి. ఇన్ 2023 సంవత్సరంలో హీ గాట్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇది నోబెల్ పురస్కారంతో సమానంగా భావించేటటువంటి ఒక పురస్కారం. Okay, he was the 8th child of 10 children born to a Telugu family in Hovina, హడ్గాలి, బెల్లెరి, మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీ. బ్రిటిష్ ఇండియా అప్పట్లో మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీలో జన్మించడం జరిగింది. ఈ స్కూలింగ్ కంప్లీటెడ్ ఇన్ గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నం, ఆల్ ఇన్ ద ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్. He received MSc in Mathematics from Andhra University. MSc మ్యాథమెటిక్స్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేయడం జరిగింది. MA in Statistics from Calcutta University. He obtained a PhD degree in King's College, Cambridge under R.A. Fisher. ఈయన గురువెవరమా? R.A. ఫిషర్ గైడ్గా ఉన్నప్పుడు ఈయనకు PhD పట్టా పొందడం జరిగింది. సో సిఆర్ రావ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. నెక్స్ట్ అమ్మా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత హైకోర్టు CJ ఆఫ్ ద హైకోర్ట్, చీఫ్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఓకే, యూనియన్ గవర్నమెంట్ ఇష్యూడ్ అ గెజెట్ నోటిఫికేషన్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ ద రికమెండేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కొలీజియం. ఓకే, రాష్ట్రపతి, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈ రెండు చీఫ్ జస్టిస్లను నియమించేది ఎవరమ్మనంటే భారతదేశ రాష్ట్రపతి. ఓకే, presently working as a judge of the Bombay High Court. Born on April 25, 1964, Thakur enrolled as advocate on 1989 with the Bar Council of Delhi and subsequently with the Bar Council of Jammu and Kashmir. Okay, సో ఈయన ఎవరి స్థానంలో చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు అని చెప్పి కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో అంతకుముందు చీఫ్ జస్టిస్లు ప్రశాంత్ కుమార్ మిశ్రా, అరూప్ కుమార్ గోస్వామి, అదే రకంగా JK మహేశ్వరి. ఓకే, సో ఈ టైం లైన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ప్రశాంత్ కుమార్ మిశ్రా వాజ్ ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. నెక్స్ట్ అబ్దుల్ నజీర్ గారు హీఈస్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత గవర్నర్. ఎవరి స్థానంలో వచ్చారో అని అడుగుతారమ్మా. బిశ్వభూషణ్ హరిచందన్. ఎవరి స్థానంలో వచ్చారన్నా? బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా నియమితులయ్యారు. గవర్నర్ని నియమించేది ఎవరు? మళ్ళీ ఇట్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
ఓకే. అబ్దుల్ నజీర్ గారు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈ స్టడీడ్ అట్ శ్రీ ధర్మస్థల మంజుతేశ్వర లా కాలేజ్ ఇన్ మ్యాంగ్లూర్. ఓకే. లాయర్గా కర్ణాటక హైకోర్టులో తన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. అబ్దుల్ నజీర్ గారి యొక్క ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే అబ్దుల్ నజీర్ వాస్ వన్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్, అనగా రాజ్యాంగ బెంచ్ ఏదైతే తీర్పునిచ్చిందో విత్ రెస్పెక్ట్ టు అయోధ్య రామ్ మందిర్ 2.77 ఎకరాల వివాదాస్పదమైన భూమి హిందువులకే చెందుతుందని చెప్పి ఏదైతే తీర్పునిచ్చారో ఆ తీర్పులో రంజన్ గగోయ్ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు అబ్దుల్ నజీర్ గారు వన్ ఆఫ్ ద జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకే, నెక్స్ట్ జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి అమ్మ. జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి కడప ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. హీఈస్ ద లోకాయుక్తగా నియమించడం జరిగిందమ్మా. లోకాయుక్త 2 ఉంటాయి, లోక్పాల్ అండ్ లోకాయుక్త. లోక్పాల్ అంటే కరప్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి అట్ ద సెంటర్, కేంద్ర స్థాయిలో అవినీతిని పసిగట్టడానికి లోక్పాల్ ఉంటే, రాష్ట్ర స్థాయిలో అవినీతి కొరకు మనకు లోకాయుక్త ఉన్నదమ్మా. ఓకే. పాడిపాలెం సింహాద్రిపురం మండలంలో కడప జిల్లాలో జన్మించినటువంటి పి లక్ష్మణ్ రెడ్డి గారు ప్రస్తుతం హీఈస్ ద లోకాయుక్త ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఒక్కసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎవరు ఏ శాఖకు మంత్రి అని చెప్పి ఖచ్చితంగా గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్లో కూడా ఈ మంత్రి మండలి పైన క్వశ్చన్ అడగడం జరిగిందమ్మా. సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో కూడా యూ కెన్ సీ దిస్ క్వశ్చన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ జనరల్ అండ్ లా అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ నాట్ అలాటెడ్ టు ఎనీ అదర్ మినిస్టర్. ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు? ఈజ్ ద ఎమ్మెల్యే ఫ్రమ్ పులివెందుల కాన్స్టిట్యున్సీ ఇన్ కడప డిస్ట్రిక్ట్. రాజన్న దొర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్, ట్రైబల్ శాఖ మంత్రి. తెగల శాఖ మంత్రి ఎవరు అంటే రాజన్న దొర, సాలూరు కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి ఎమ్మెల్యే. కె నారాయణ స్వామి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అదే రకంగా ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్సెస్. ఓకే. గంగాధర్ నెల్లూరుకి చెందినటువంటి ఎమ్మెల్యే. ముత్యాల నాయుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్, మదుగుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అజ్మత్ బాషా షేక్ పెపారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు మైనారిటీ వెల్ఫేర్, మైనారిటీ సంక్షేమం, కడప ఎమ్మెల్యే. కొట్టు సత్యనారాయణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు ఎండోమెంట్స్ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం. ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్, శ్రీకాకుళం ఎమ్మెల్యే. ఆర్కే రోజా టూరిజం మరియు కల్చర్, నగరి ఎమ్మెల్యే. రామలింగేశ్వరరావు రోడ్స్ అండ్ బిల్డింగ్స్, తుని నియోజకవర్గ ఎమ్మెల్యే. గుడివాడ అమర్నాథ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఐటీ మినిస్టర్, అనకాపల్లి ఎమ్మెల్యే. కురుమూరి వెంకట నాగేశ్వరరావు సివిల్ సప్లైస్ మరియు కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్, తణుకు ఎమ్మెల్యే. బుగ్గన రాజేంద్రారెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్, డోన్ ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా డోన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎనర్జీ, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, పుంగనూరు ఎమ్మెల్యే. బొత్స సత్యనారాయణ గారు హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ మినిస్టర్ అమ్మ, చీపురుపల్లి. నెక్స్ట్ ఆదుములపు సురేష్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. జోగి రమేష్ హౌసింగ్ మినిస్టర్ అమ్మ, పెదన ఎమ్మెల్యే. అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మినిస్టర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే. తానేటి వనిత హోమ్ మినిస్టర్, కొవ్వూరు ఎమ్మెల్యే. మెరుగు నాగార్జున సోషల్ వెల్ఫేర్, వేమురు ఎమ్మెల్యే. విడుదల రజని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, చిలకలూరుపేట ఎమ్మెల్యే. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్, సర్వేపల్లి ఎమ్మెల్యే. పినిపి విశ్వరూప్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, అమలాపురం ఎమ్మెల్యే. ఉషాశ్రీ చరణ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, కళ్యాణదుర్గ ఎమ్మెల్యే. వేణుగోపాలకృష్ణ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్, రామచంద్రాపురం ఎమ్మెల్యే. సిదిరి అప్పలరాజు యానిమల్ వెల్ఫేర్ అండ్ ఫిషరీస్, పలాస ఎమ్మెల్యే. గుమ్మనూరు జయరాం లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్, ఆలూరు ఎమ్మెల్యే. నెక్స్ట్ రాజేంద్రనాథ్ రెడ్డి అమ్మ. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వేరు, ఇప్పుడు నేను చెప్పబోయే రాజేంద్రనాథ్ రెడ్డి వేరు. సో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు హీఈస్ ద ప్రెజెంట్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ ఎవరు అంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారు. హ్యాడ్ సెవరల్ డిఫరెంట్ కెపాసిటీస్ ఇన్
యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్గా పనిచేశారు, ఎస్పీ నెల్లూరుగా పనిచేశారు, కమిషనర్ ఆఫ్ విశాఖపట్నం అండ్ విజయవాడ కమిషనరేట్స్, డీజీపీ ఇంటెలిజెన్స్. ఈ రకంగా డిఫరెంట్ పొజిషన్స్ని రాజేంద్ర రెడ్డి గారు అచీవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జవహర్ రెడ్డి గారు, హీఈస్ ద ప్రెసెంట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి. ఈ 2 ఆఫీసర్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకటి ఏపీ డీజీపీ ఎవరు, ఇంకోటి ఏపీ చీఫ్ సెక్రటరీ ఎవరు. ఓకే, జవహర్ రెడ్డి టుక్ చార్జ్ యాజ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇన్కంబెంట్ సమీర్ శర్మ ఎవరి స్థానంలో వచ్చారు అని అంటే సమీర్ శర్మ స్థానంలో వచ్చారమ్మా. అపాయింటింగ్ చీఫ్ జవహర్ రెడ్డి యాజ్ ద చీఫ్ సెక్రటరీ 1990 బ్యాచ్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్. ఓకే, ఏపీ క్యాడర్కు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ జవహర్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ప్రస్తుత టీటీడీ చైర్మన్. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ ఎవరు అని అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఓకే, టీటీడీ చైర్మన్గా, అదే రకంగా మీరు చూసుకున్నట్లయితే తిరుపతి ఎమ్మెల్యేగా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు. సో ఎవరి స్థానంలో టీటీడీ చైర్మన్గా అయ్యారు అని అంటే వైవి సుబ్బారెడ్డి గారి స్థానంలో టీటీడీ చైర్మన్ అయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. నెక్స్ట్ కె విశ్వనాథ్ గారు ఇటీవల కాలంలో మరణించడం జరిగిందమ్మా. ఫిబ్రవరి 2, 2023 మరణించడం జరిగింది. 92 సంవత్సరాల వయసు గల కె విశ్వనాథ్ గారు ఎంతో ప్రముఖమైన తెలుగు దర్శకులు, నిర్మాత, నటులు. ఓకే, కళా తపస్వి కె విశ్వనాథ్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. 2016 సంవత్సరంలో సినిమా రంగంలోనే అతిపెద్ద పురస్కారమైనటువంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందమ్మా. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ అవార్డ్ గివెన్ ఇన్ ఆనర్ ఆఫ్ ఫిలిం. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే హీ వాజ్ బోర్న్ అట్ రేపల్లె. అదే రకంగా పెద్దపులిపారు గ్రామం గుంటూరు జిల్లాలో జన్మించడం జరిగింది. నెక్స్ట్ తమ్మినేని సీతారాం గారు ప్రస్తుత ఏపీ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అమ్మ. తమ్మినేని సీతారాం గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకరు. ఆముదాల వలస నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా కొనసాగడం జరిగింది. అదే రకంగా టీడీపీ గవర్నమెంట్లో మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది అంతకుముందు తమ్మినేని సీతారాం గారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరు అని అంటే కోలగట్ల వీరభద్రస్వామి గారు. కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, శాసన మండలిలో 58 మంది సభ్యులు ఉంటారు. ఈ 58 మంది సభ్యుల్లో శాసన మండలికి ఒక చైర్మన్ ఉంటారు. చైర్మన్ ప్రస్తుతం ఎవరు అని అంటే మోషన్ రాజు గారు ప్రస్తుతం చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కొవ్వూరు ప్రాంతం వెస్ట్ గోదావరికి చెందినటువంటి వ్యక్తి ఈజ్ కరెంట్లీ ద చైర్మన్ ఆఫ్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎవరో అని అడుగుతారమ్మా. డిప్యూటీ చైర్మన్, ఉప చైర్మన్ ఎవరో అని అంటే జకియా ఖానం. ఓకే, అన్నమయ్య కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి వ్యక్తి అమ్మ. కడప జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాగా కూడా మారిపోయింది కాబట్టి అన్నమయ్య కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి వ్యక్తి జకియా ఖానం గారు. నెక్స్ట్ అలీ has been appointed as the electronic media advisor of AP government. ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా అలీ గారు నియమించడం జరిగింది. Ali was born in Rajahmundry, Andhra Pradesh, India. His father was a tailor and his mother was a homemaker. Okay, టైలర్ కుటుంబంలో జన్మించినటువంటి అలీ ఎన్నో కష్టాలు పడి సినీ రంగంలో పై స్థాయికి ఎదగడం జరిగింది. దాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలీని ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా నియమించారు. నెక్స్ట్ పోసాని కృష్ణమురళి గారు, టాలీవుడ్ స్క్రీన్ రైటర్, డైరెక్టర్, యాక్టర్, ఎంతో ప్రముఖ వ్యక్తి పోసాని కృష్ణమురళి గారిని చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగిందమ్మ. దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారిని అడ్వైజర్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ నేషనల్ మీడియా అండ్ ఇంటర్ స్టేట్ అఫైర్స్.
జాతీయ మీడియా అడ్వైజర్గా దేవులపల్లి అమర్ గారిని నియమించడం జరిగిందమ్మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఒక క్విక్గా హూ ఇస్ హూ అన్నటువంటి ఒక అంశాన్ని మనము డిస్కస్ చేద్దాము. ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్, ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే విక్టర్ ప్రసాద్ అమ్మ. ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్, షెడ్యూల్డ్ కులాల చైర్మన్ ఎవరు అంటే విక్టర్ ప్రసాద్. ఓకే, నెక్స్ట్ ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే శంకర్ రావు అమ్మ. ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే శంకర్ రావు. నెక్స్ట్ అమ్మ, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే వాసిరెడ్డి పద్మ. మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే వాసిరెడ్డి పద్మ గారు. మైనారిటీ కమిషన్, బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే శంకర్ నారాయణ. బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు నాన్న? శంకర్ నారాయణ. మైనారిటీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఇక్బల్ అహ్మద్ ఖాన్. ఇక్బల్ అహ్మద్ ఖాన్. మైనారిటీ కమిషన్ చైర్మన్ ఎవరమ్మా? ఇక్బల్ అహ్మద్ ఖాన్. ఏపీ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే ముఖేష్ కుమార్ మీనా. ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరు నాన్న అంటే గౌతమ్ సవాంగ్. గౌతమ్ సవాంగ్. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఎవరు అంటే ఎస్ శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు అంటే సుధాకర్ రెడ్డి గారు. నెక్స్ట్, మందట సీతారామమూర్తి గారు ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్మన్ అయ్యారమ్మా. మానవ హక్కుల కమిషన్ అంటాం. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అంటే సీతారామమూర్తి గారు. ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ యాజ్ పర్ ద 2006 యాక్ట్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 3 members ఇంక్లూడింగ్ చైర్పర్సన్ హూ షుడ్ బి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ ఇండియన్ హైకోర్ట్. ఓకే, అర్హతలు ఏముండాలి? ఏ హైకోర్టుకైనా కూడా రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలి. కాకినాడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సీతారామమూర్తి గారు. నెక్స్ట్ అమ్మా, మెహబూబ్ బాషా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. మెహబూబ్ బాషా గారు ప్రస్తుతం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం 2005 సంవత్సరంలో వచ్చిందమ్మా. ఇందులో భాగంగా మీరు గమనించినట్లయితే మెహబూబ్ బాషా గారు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు. 5 మంది విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్ను సాధించడం జరిగింది. 5 students హ్యావ్ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్. జి రాజు విశాఖపట్నం, ఐ వెంకటేష్ ఫ్రమ్ నెల్లూరు, ప్రసన్న కుమార్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, భాను సూర్యప్రకాష్ ఫ్రమ్ కొత్తూరు ఈస్ట్ గోదావరి, జే ప్రవీణ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దేర్ ఎక్స్పెడిషన్. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ను సాధించడం జరిగింది, ఇన్ఫ్యాక్ట్ ఛేదించడం జరిగిందని చెప్పి కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఓకే, సో ఐ హోప్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ప్రముఖంగా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము అవార్డ్స్ అన్నటువంటి ఒక టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో మనం తీసుకుందాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తున్నానండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోలేదనంటే ప్లేస్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అందిస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.